కృష్ణా పుష్కరాలకు 24,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. 1300 సీసీ కెమెరాలతో పుష్కరాలను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు ఆయన. విజయవాడలో భారీ వాహనాలు అనుమతించేది లేదన్న డీజీపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 136 ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ. పుష్కర యాత్రికులకి ముందుగానే అంటే విజయవాడ వచ్చి ఎక్కడికి పోవాలి, ఎక్కడ పుష్కర్ నగర్లు ఉంటాయి, ఏ బస్ ఎక్కాలి, ఏ ఘాట్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ లేక కొంత కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ముందస్తుగా బయలుదేరగానే జిల్లాల్లో వాళ్ళకి విజయవాడలో పుష్కర్ నగర్లు ఎక్కడున్నాయి, విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి బస్సులు ఎక్కడ ఆగుతాయి, అక్కడి నుంచి ఏ సిటీ బస్సులు ఉన్నాయి, ఏ ఘాట్లు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని బ్రోచర్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత శాటిలైట్ బస్ స్టేషన్ అనండి, శాటిలైట్ రైల్వే స్టేషన్ అనండి, రెగ్యులర్ బస్ స్టేషన్ అనండి, వీటిల్లో కూడా సమాచారం అందజేసే విధంగా